మన దేశంలో పరిస్థితిని ఎలా మార్చేశారో అంటే చరిత్ర గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ సబ్జెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా కామెంట్లు రాసుకొస్తున్నారు. పైగా చాలా చులకనగా మాట్లాడతారు. శూద్ర, దళిత, గిరిజనుల మీద ఎంతటి దారుణమైన మాట మాట్లాడడానికైనా వారికి హక్కు ఉంటుంది. కానీ మనకు మాత్రం నిజాలు చెప్పడానికి కూడా అర్హత ఉండదు. అసలు మనం నోరు ఎత్తడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. క్రిస్టియన్లు, ముస్లింల గురించి తప్ప ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పూర్వీకులు చేస్తున్న అరాచకాల గురించి మాత్రం పొరపాటును కూడా మాట్లాడడానికి వీల్లేదు. వర్ణ వ్యవస్థ ఒక అద్భుతం. శూద్రులను బానిసలుగా ట్రీట్ చేయడం, దళితులను అంటరాని వాళ్లను చేయడం చాలా చాలా గొప్ప విషయాలు. ఇంతటి గొప్ప విషయాలను మనకు అందించిన సంస్కృత భాషను, దాని మీద పేటెంట్ ఉన్నవారిని మనం దైవ సమానులుగా చూడాలి. కాదు కూడదు అన్నామనుకోండి, లూజ్ వర్డ్స్ వాడతారు, మనల్ని దేశద్రోహులు అంటారు, పాకిస్తాన్ బొమ్మంటారు, కావాలంటే ఈ భూమి మీద నుండి వేరే గ్రహానికి కూడా పొమ్మంటారు. అందువల్ల వారు చెప్పేది వినడం తప్ప ఇంకేది మాట్లాడకూడదు. 2000 సంవత్సరాలుగా మన పూర్వీకులు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎంత అన్యాయంగా ఉందో చూడండి. చేసిన దారుణాలకు కనీస పశ్చాత్తాపం లేకపోగా మేము గొప్ప, మేమే గొప్ప అని మాట్లాడుతున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ విషయంలో కూడా ఇలాగే వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా సావర్కర్ మనవడు కోర్టులో విట్నెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పూణేలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ఉండే కోర్టులో అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైంది. రాహుల్ సావర్కర్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఈ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో సావర్కర్ మనవడు సతీకి సావర్కర్ తన సాక్ష్యాన్ని నమోదు చేశారు. సావర్కర్ అండమాన్లోని సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి 5 సార్లు క్షమాభిక్ష పిటిషన్లు, అంటే మెర్సీ పిటిషన్లు దాఖలు చేశారని సత్యకి అంగీకరించారు. అయితే సావర్కర్ ఒక్కడే కాదని ఆ కాలంలో చాలామంది రాజకీయ ఖైదీలు ఇలాంటి క్షమాభిక్ష పిటిషన్లు పంపేవారని ఆయన తెలిపారు. అలాగే సావర్కర్ ఆవును ఒక దేవతగా కాకుండా కేవలం ఒక యూజ్ఫుల్ అనిమల్గా, అంటే ఉపయోగకరమైన జంతువుగా మాత్రమే చూసేవారని కూడా సత్యకి సాక్ష్యం ఇచ్చారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇండియన్ యూత్ బ్రిటిష్ సైన్యంలో చేరాలని కూడా సావర్కర్ కోరినట్లు సత్యకి తన స్టేట్మెంట్లో వెల్లడించారు. సత్యకి ఇచ్చిన స్టేట్మెంట్ను లైవ్ లా అనే లీగల్ వెబ్సైట్ ప్రచురించింది. ఇప్పుడు ఈ లైవ్ లా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది, ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఇండిపెండెన్స్ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర నామమాత్రం అయినా సరే దేశభక్తి గురించి మాత్రం ఉపన్యాసాలు విపరీతంగా ఇస్తుంటారు. రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామిక విలువల్ని పాటించరు, మనుషులందరూ సమానమనే మాటను అంగీకరించరు. దేశభక్తి, దైవభక్తి గురించి మాత్రం గంటలు గంటలు లెక్చర్లు ఇస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అని డొల్ల మాటలు చెప్తారు. మానవ సేవే మాధవ సేవ అనేవారు ఎవరైనా అంటరానితనాన్ని పాటిస్తారా? సాటి మనిషిని బానిసగా చూస్తారా? కబుర్లు చెప్పడానికి ఏముంది, ఎన్నైనా చెప్పచ్చు. ఆచరణలో ఏం చేస్తున్నారనేది ముఖ్యం. చివరిగా సెల్యులార్ జైలు సంగతి చూస్తే ఇది అండమాన్ అండ్ నికోబార్ రాజధాని అయిన పోర్ట్ బ్లేర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పోర్ట్ బ్లేర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు. అలాగే ఈ సెల్యులార్ జైలును కాలాపాని అని కూడా పిలుస్తారు. చుట్టూ ఉన్న నీరు నలుపు రంగులో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. సుమారు 700 గదులున్న ఈ జైలు నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా ఉండేది.